విజయవాడ గవర్నర్పేటలో జంట హత్యలు కలకలం రేపాయి. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులను ఒక వ్యక్తి కత్తితో పొడిచి పరారైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన గవర్నర్పేటలోని అన్నపూర్ణ థియేటర్ సమీపంలో చోటు చేసుకుంది. మృతుల్లో ఒకరు విజయవాడ వాసి కాగా మరొకరు విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇద్దరు యువకులు క్యాటరింగ్ పనులు చేసుకుంటూ గవర్నర్పేట అన్నపూర్ణ థియేటర్ సమీపంలో అద్దె గదుల్లో ఉంటున్నట్లు సమాచారం. హత్యల గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు క్లూస్ టీంతో ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇద్దరు యువకులను ఒక రౌడీ షీటర్ కత్తితో పొడిచి హతమార్చినట్లు సమాచారం. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, ఏం జరిగింది? గుడ్ ఈవినింగ్. ఈరోజు చూసుకున్నట్లయితే విజయవాడలో ఒక్కసారిగా జంట హత్యలు కలకలం రేపాయి. విజయవాడ గవర్నర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రెండు హత్యలు జరిగాయి. ప్రధానంగా తీసుకున్నట్లయితే ఇక్కడ అన్నపూర్ణ థియేటర్ సమీపంలో ఈ క్యాటరింగ్ చేసుకుంటూ ఉంటారు. వారు ఒక గదిలో నివాసం ఉంటున్నారు అతిథి. అయితే వాళ్ళలో ఒకరు విజయవాడ వాసి కాగా మరొకరు విజయనగరం వాసిగా పోలీసులు గుర్తించారు. నిన్న రాత్రి చూసుకున్నట్లయితే మద్యం తాగిన మత్తులో వీళ్ళిద్దరితో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వీరి మధ్య జరిగిన చిన్న గొడవ ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చారు. వీళ్ళిద్దరు హత్య ఎవరైతే మూడో వ్యక్తి ఉన్నారో ఆ మూడో వ్యక్తి కూడా విజయవాడకి సంబంధించిన వ్యక్తి. కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఆ వ్యక్తి పైన ఇప్పటికే ఒక రౌడీ షీటు మరో 5 కేసులు కూడా అతనిపై నమోదు ఉన్నాయి. అయితే ఈ హత్య జరిగిన తర్వాత అతను పారిపోయినట్టు తెలుస్తోంది. అతని కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. అయితే ప్రధానంగా ఇది కేవలం మద్యం మత్తులో జరిగిన హత్యగానే పోలీసులు నిర్ధారించారు. దీనిపైన క్లూస్ విభాగం కూడా అక్కడ చేరుకొని ఆ రెండు మృతదేహాలకు క్లూస్ టీము మొత్తం పంచనామా పూర్తి చేసి ఆ మార్చురీకి కూడా 2 మృతదేహాలను తరలించారు. వీటి ఆ క్రైమ్ డీసీపీ ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ అయితే జరుగుతోంది. ఇద్దరు యువకులు ఎవరు? వాళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు? వాళ్ళకి సంబంధించిన స్నేహితులు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఎందుకు ఈ హత్య చేయాల్సి వచ్చింది? రౌడీ షీటర్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ అంటే గతంలో ఏమైనా గొడవలు అతనితో జరిగాయా అనే దానికి సంబంధించి ఏమైనా చెప్తున్నారా? అంటే ఈ ఇద్దరు మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మీద కూడా గతంలో ఎటువంటి కేసులు లేవని చూచాయిగా వాళ్ళు పోలీసులు నిర్ధారించారు. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు. ఆ మూడో వ్యక్తికి వీళ్ళిద్దరికి సంబంధం ఇంకా బయటికి తెలియాల్సి ఉంది. ముగ్గురు కలిసి మద్యం సేవించారా లేకపోతే ఆ డబ్బులు గొడవ లేదు కూడా ఇంకా నిర్ధారణకి రాలేడు. మరిన్ని వివరాలు అయితే ఏదైతే నిందితుడు దొరుకుతాడో అప్పుడే ఈ కేసుకు సంబంధించి మొత్తం వివరాలు తెలుస్తాయి. అయితే ప్రధానంగా విజయవాడ చూసుకున్నట్లయితే ఇలా క్యాటరింగ్ పనుల నిమిత్తం వేరే ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఉండటం అనేది సర్వసాధారణం. ఇక్కడ ఒక వ్యక్తి విజయనగరం నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. 3 నెలల నుంచి కూడా వాళ్ళిద్దరు కలిసి ఆ అద్దె గదిలో ఉంటున్నట్టు కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. అయితే చుట్టుపక్కల సేకరణ సమాచారం మేరకు వీళ్ళిద్దరూ నిన్న చూసుకున్నట్టే మద్యం రోజు వాళ్ళిద్దరు తాగుతూ ఉంటారు. అయితే అర్ధరాత్రి వీళ్ళిద్దరి మధ్య కేకలు కూడా వినిపించినాయి. ఆ సమయంలో ఈ గొడవ జరిగినట్టు భావించారు. అయితే ఉదయం కూడా ఆ గడి తలుపులు మూసి ఉండటంతో ఎవరికి కూడా ఏమీ తెలియలేదు. అయితే హత్య చేసిన తర్వాత అది చూసుకున్నట్లయితే మనకి ఆ విజువల్స్ లో ఆ బ్లడ్ ఆ రక్త మరకలు కూడా ఏదైతే ఆ రూమ్ నుంచి ఆ సందు ఉంది ఆ సందు నుంచి కూడా రోడ్డు మీద వరకు కూడా ఆ రక్తం మరకలు కూడా ఉన్నాయి. వీళ్ళిద్దరిని హత్య చేసిన తర్వాత అదే ఆయుధంతో ఏదైతే హత్య చేసిన వ్యక్తి ఉన్నాడో అతను పారిపోయినట్టు తెలుస్తా ఉంది. అయితే అతనికి పైన మాత్రం ఇప్పటికీ 6 కేసులు ఉన్నాయి. ఇందులో ఒకటి ఆ రౌడీ షీట్ కూడా అతనిపై ఓపెన్ చేస్తుంది. ఇప్పటికీ అతని పైన నగర బహిష్కరణ ఉంది. అయినప్పటికీ కూడా అతను నగరంలోకి ఏ విధంగా వచ్చారన్న దాని మీద పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.